నిజంగా ఒక 5 నిమిషాలు గట్టిగా కళ్ళు మూసుకొని ఆలోచిస్తే తెలిసేది ఏమిటంటే 100 సంవత్సరాల క్రితం ఈ రోగాలు లేవు. ఏదో ఉన్నా కానీ కోటికి ఒక్కరికో లక్షల మందిలో ఒకరికి ఉండేవి. ఇప్పుడు ప్రతి రోగం 100కి 20 మంది, 30 మంది, 40 మంది అని చెప్పుకుంటూ వస్తున్నాం. ఇంతమందికి ఇన్ని రోగాలు వచ్చినా ఎవరు మనం తినే ఆహార పదార్థాల నుంచి రోగాలు వస్తున్నాయని విశ్లేషణ చేసేదానికి ముందుకు రావట్లేదు. ఎందుకు రావట్లేదు? కారణం ఇంతే. మీరు బియ్యం తినద్దండి అంటే వరి పెంచడానికి కావాల్సిన సరంజామా అంతా మాయమైపోతుంది. ఆ ఎరువులు, ఆ క్రిమి కీట కలుపు నాశక పదార్థాలు. చక్కెర తినేద్దండి అంటే చెరుకు పెంపకానికి 12 నెలలు నీళ్లు కట్టి 1 కేజీ చక్కెర పెంచడానికి 28,000 లీటర్ల సాగుబడి నీళ్లు కావాలి. 1 కేజీ మాంసం తయారు చేసేదానికి 50,000 లీటర్ల నీళ్లు సాగుబడి నీళ్లు కావాలి. అంటే ఈ సాగుబడి నీళ్లను కట్టేదానికి మొత్తం వ్యవస్థ తయారై కూర్చుంది. పెద్ద పెద్ద డ్యాములు కడుతున్నారు, పెద్ద పెద్ద మిషన్లు కావాలి, ఇక్కడి నుంచి అక్కడికి నీళ్లు పోవాలి, పెద్ద పెద్దగా ఇంజనీర్లు. అంటే మొత్తం వ్యవస్థ ఈ సాగుబడి నీళ్ళ కోసమని తయారైందన్నమాట. మనకు సాగుబడి నీళ్ళ అవసరమే లేదు. సిరిధాన్యాలను ఆహారంగా ఉంటే 4 వర్షాలు వస్తే అవంతకవే పండుతాయి. మొత్తం మెట్ట భూములంతాను పండించుకోవచ్చు. ఈ సరంజామా అవసరమే లేదు మనకి. ఇట్స్ అబ్సల్యూట్లీ నాట్ నెసెసరీ. చెరకు అవసరమే లేదు. 1 చక్కెర మీరు 1 స్పూన్ తింటే మీ రోగ నిరోధక శక్తి 6 నెలలు వెనక్కి వెళ్ళిపోతుంది. అందుకే మీ పిల్లలు ప్రతి 2 నెలలకు లేకపోతే 2 వారాలకు ఒకసారి డాక్టర్ల దగ్గరికి వెళ్తున్నారు. జలుబు వస్తుంది, చెవిలో పోటు వస్తుంది, ఇది వస్తుంది, అది వస్తుంది అని డాక్టర్ వెళ్తే వాళ్ళు యాంటీబయాటిక్స్ ఇస్తారు. మళ్ళీ 2 నెలలకు మళ్ళీ వెళ్తున్నారు. వాడికి రోగం రాకుండా ఎలా ఉంచుకోవాలని మనకి ఎవరికి దిక్కు తెలియట్లేదు. మీరు ఆ చక్కెర, ఆ పాలు ఆపు చేస్తే ఆ పాలల్లో ఉన్న హార్మోన్ ఇంబ్యాలెన్స్ మీ పిల్లలకి జరగకుండా ఉంటే, అంటే మీరందరూ రేపటి నుంచి 6 నెలలు పాలు చక్కెర, మిగిలినటువన్నీ పక్కన పెట్టండి, తర్వాత చూసుకుందాం. పాలు చక్కెర మీ నోట్లలోకి వెళ్లకుండా మీరు చూసుకుంటే 6 నెలల్లో సగానికి సగం హాస్పిటల్స్ మనము ఇంకొక 6 నెలల్లో క్లోజ్ చేసేయచ్చు. జస్ట్ లైక్ దిస్. అంటే మన రోగ నిరోధక శక్తిని హరించే గుణాలు ఈ పాలల్లో, ఈ చక్కెరలో ఉంది అన్నమాట. దానికి తోడు మీరు గరిక, తులసి, తిప్పతీగ, బిల్వం, కానుగ, వేప, రావి, ఈ 7 కషాయాల్ని ఇంకా ఇప్పుడు మీకు దగ్గర 2-3 నెలలు వర్షాలు వచ్చే ముందు ఒక్కొక్క కషాయం 6 రోజులు కానీ లేకపోతే 7 రోజులు, అంటే 6 రోజులు తిప్పతీగ కషాయం, 6 రోజులు బిల్వ కషాయం, 6 రోజులు కానుగ కషాయం. ఇలా ఈ 7 కషాయాల్ని వరుసగా తాగితే 42 రోజులు మండలం అంటారు. లేకపోతే మండలం వదిలే ఒక్కొక్క వారం ఒక్కొక్కటి తాగుతాం. 49 రోజులు. 49 రోజులు ఎందుకు నాకు కష్టం అంటే 28 రోజులు ఒక్కొక్క ఆకు 4 రోజులు. 4 రోజులు కూడా మాకు టైం లేదు. 3 రోజులు ఒక్కొక్క ఆకు కషాయం. గరిక 3 రోజులు, తులసి 3 రోజులు, తిప్పతీగ 3 రోజులు, బిల్వం 3 రోజులు, కానుగ, వేప, రావి 21 రోజులు. అందరూ ఇంటిల్లిపాది ఉదయం లేచి పడిగడుపున పొట్ట ఖాళీగా ఉన్నప్పుడు ఎలా తాగాలి? కషాయం ఎలా చేయాలి? చాలా సింపుల్. అర్ధ పిడికడి ఆకులు తీసుకొని మరుగుతున్న నీళ్ళల్లో వేసి 3 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి. మూత పెట్టి 2 నిమిషాలు తర్వాత వడపోసుకో. గోరువెచ్చగా అవుతున్నప్పుడు తాగండి. కొద్దిగా కషాయాలు, కొన్ని తిప్పతీగ లాంటి కషాయాలు కొద్దిగా చేదుగా ఉంటాయి. దానికి మీరు
తాటి బెల్లం కానీ ఈత బెల్లం కానీ ఒక చెంచా పాకంలాగా వేసుకుంటే ఘాటు పోయి అద్భుతమైన రుచి దొరుకుతుంది. సో ఇలా కషాయాలు చేసుకొని మీరందరూ ఇంటిల్లిపాది ఇక మార్చి వస్తుంది. 7 కషాయాల్ని మార్చి ముగిసేలోపు 21 days తాగండి. ఇంకా మీకు 1 సంవత్సరం వరకు డెంగ్యూ రాదు, టైఫాయిడ్ రాదు, H1N1 రాదు, H5N1 రాదు, జింకా రాదు, నీఫా రాదు. ఇక ఏమైనా పేర్లు పెట్టుకోండి, మీ ఇష్టం. ఒక్క రోగం కూడా రాదు. మీరు ఇలా కషాయాలు మీరు మీ పిల్లలకి సంవత్సరానికి ఒకసారి తాపితే మీరు డాక్టర్ల దగ్గరికి వెళ్ళాల్సిన అవసరమే లేదు. గ్యారెంటీ. 100 మంది 1000 మంది పిల్లలు ఈ పద్ధతిని పాటించి ఏ వ్యాక్సినేషన్లు అవసరం లేదు, ఏ ఇబ్బందులు లేవు. నేను చెప్పిన ఆకులు అందరికీ ఉచితంగా ఫ్రీగా దేవుడు ఇప్పటికీ ఇస్తున్నాడు మన దేశంలో. కరిక, గడ్డి పూచలు తెలుసు కదా అందరికీ. తులసి ఎక్కడ లేదు మనకి. తిప్పతీగ ఊరికి అలా పడేస్తే, మీరు తిప్పతీగని పైన కట్టారనుకోండి, 100 అడుగుల పైన కట్టినా కానీ గాల్లోనే అది మెల్లిగా వేర్లు పంపించి భూమి ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళి ఆకులు మొదలు పెట్టేస్తుంది. 3 వారాల్లో బయటకు వచ్చేస్తుంది. అందుకే దాన్ని కన్నడంలో అమృతవల్లి అంటారు. అంటే అది చచ్చిపోయింది అనుకున్నారు మీరు, చావదు, తనంతకి తానే బతికి బయటపడుతున్నారు. అంత అద్భుతమైనది. అంటే ఆ ఆకు కషాయంలో ఎన్నో అద్భుత గుణాలు ఉన్నాయి. అది హార్ట్ ప్రాబ్లంను కంప్లీట్గా కరిగించేస్తుంది. వినిపిస్తుంది కదండి, వెనకాల వినిపిస్తుంది కదా. ఇలా ఈ అద్భుతమైన కషాయాలు అందరికీ ఉచితంగా దొరికేటివి. ఎవరు 1 నయా పైసా ఖర్చు పెట్టాల్సిన పని లేదు. కానీ మీరు చేయాల్సింది ఏమిటి? మొదటిగా పాలు, చక్కెర, కాఫీలు, టీలు మీ దేహంలోకి పోకుండా చూసుకోవాలి. బాబు బాగానే ఉంది చెప్తున్నావు, కాఫీలు టీలు అలవాటైపోయాము, ఎలా ఆపు చేయటం? దాన్ని ఆపు చేసేదానికి ట్రిక్స్ ఉన్నాయి. కానుగాకు కషాయం, ఆముదపాకు కషాయం, తిప్పతీగ కషాయం, ఈ 3 కషాయాలు మీరు కాఫీ తాగండి, తాగకముందు ఈ కషాయం తాగండి. అలా 2-3 వారాలు తాగితే కాఫీ వద్దు అనిపిస్తుంది. కాఫీ ఏం కర్మ, మీరు సారాయి అలవాటు పడినా కానీ అది కూడా ఆపు చేయగలరు. సారాయి ఏం కర్మ, మార్ఫిన్, కోడీన్ ఇలాంటి డ్రగ్స్ వేసుకున్న వాళ్ళు కూడాను 6 నెలల్లో ఆ దుశ్చటాల నుంచి ఈ కషాయాల మూలకంగా అండుకొర్రలు, కొర్రలు మూల ఆహారంగా తినడం మొదలు పెడితే 6 నెలల్లో అది ఎంతోమంది డ్రగ్ అడిక్ట్స్ బయటపడ్డారు. అర్థమవుతుందా నేను చెప్పేది? ఇలా ఈ మూల ఆహారంగా శ్రీధాన్యాలని తీసుకుంటూ మన చుట్టుముట్టు ఉన్న కషాయాలు 40-50 రకాలు ఉన్నాయి. అవి చిన్న పుస్తకంలో అమర్చపరిచారు. వెంకటేశ్వరరావు గారు ఆరోగ్యశ్రీ అని చిన్న పుస్తకం ప్రింట్ చేశారు. మీ అందరికీ దొరుకుతుంది, లేదంటే పీడిఎఫ్లో ఉందండి. వాళ్ళు మీకు ఒక వాట్సాప్ నెంబర్ ఇస్తారు, ఆ నెంబర్కి మీరు, లేకపోతే రైతు నేస్తామని యూట్యూబ్లో చూస్తే అన్ని యూట్యూబ్లో ప్రతి ఒక్కటి వివరంగా చెప్పిన వీడియోలు కూడా ఉన్నాయి. పుస్తకం కూడా పీడిఎఫ్ ఉంది కదా సార్, అది రైతు నేస్తం దాంట్లో. సో అందరికీ దొరుకుతుంది, ఇది ఫ్రీగా ఉంది, డౌన్లోడ్ చేసుకోవచ్చు, మీరు ప్రింట్ చేసుకోవచ్చు. ప్రతి రోగానికి ఆల్మోస్ట్ 40-50 రోగాలకి, దానికి తోడు 14 రకాల క్యాన్సర్లు. ఈ బుద్ధిమాన్యం పిల్లలు పుట్టడం ఎక్కువైంది మన తెలివి తక్కువతనం వల్ల, మనం తింటున్న పదార్థాల వల్ల. అంటే మీరు ఇమ్మీడియట్గా మీరు తింటున్న పదార్థాలని మార్చేసి పిల్లలకి కొర్రలు, అండుకొర్రలు, అది ఆటిజం అంటారు, స్పెషల్ చిల్డ్రన్ అంటారు, డిఫరెంట్లీ ఏబుల్డ్ అంటారు, ADHD అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివ్ డిసీజెస్ అంటారు, వేరే 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 పేర్లు పెడతారు దీనికి. పేరు ఏదైనా కానీ ప్రజ్ఞ లేకుండా, కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడకుండా, చెప్పింది నేర్చుకోకుండా, చేసిన పని చేస్తూ కొరుకుతూ, కొందరికి జొల్లు కారటం, ఫిట్స్ రావటం, వైలెంట్గా బిహేవ్ చేయటం, ఇవన్నీ లక్షణాలు. ఈ లక్షణాలు